నిర్లేపా నిర్మలా నిత్య నిరాకారా నిరాకుల నిర్గుణ నిష్కలా శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్పవంచ నిరాశ్రయ అనే నామాలకన్నింటినీ కూడా అర్థం ఈ చిదంబర రహస్యంలోనే మనకి తెలుస్తాయన్నమాట. చిదంబర రహస్యము. ఆ దేవస్థానం వెలియడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, పూర్వం వ్యాఘ్రపాదుడు, పతంజలి అనేటటువంటి ఇద్దరు మహర్షులు ఉండేవారు. వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షి ఇద్దరు కూడా ప్రతి నిత్యము కూడా సాయంకాలం వేళలో పరమేశ్వరుడు తాండవం చేస్తారనమాట. దానికి అనుగుణంగానే పక్కన అమ్మవారు పార్వతీదేవి లాస్యం చేస్తూ ఉంటారన్నమాట. తాండవము, లాస్యము. అందుకే మనకి సాయంత్రం సందర్భం సూర్యాస్తమం అయిన తర్వాత ఏ దేవస్థానానికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే శివాలయానికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి అంటారు పెద్దలు. ఎందుకో తెలుసా అండి? ప్రతి నిత్యము కూడా ఆ పరమేశ్వరుడు చేసేటటువంటి తాండవాన్ని చూడడం కోసం శివాలయానికి సమస్త దేవతామూర్తులు వచ్చి కొలువుదీరి ఉంటారన్నమాట. ఆ కొలువుదీరి ఉన్నప్పుడు అక్కడే సమస్త దేవతామూర్తులు అందరి అనుగ్రహం ఉంటుంది కనుక శివాలయంలో సమస్త దేవతామూర్తులు కొలువుదీరి ఉంటారు. అదే చిత్సభ. ఆ సభకి సమస్త దేవతామూర్తులు వస్తారు. ఒక్క నరసింహస్వామి దేవాలయం మాత్రం మినహాయింపు అనమాట శాస్త్రంలో. అంటే మిగతా సందర్భాల్లో మిగతా దేవాలయానికి వెళ్ళకూడదని కాదు, సాయంత్రం వేళ వెళితే మంచిదని శాస్త్రం. ఎందుకంటే ఒక ఇంటికి యజమానులు వచ్చారు, ఒక ఏదో పని మీద ఒక యజమాని దగ్గరికి వెళ్ళారు మీరు, ఒక ఆవిడ దగ్గరికి. అయ్యో ఇప్పుడు ఈ సమయంలో వారు లేరండి, ఇది వారిల్లే కానీ ఆ సమయంలో లేరండి, ఈ సందర్భంలో మీరు ఆవిడ కలుసుకోవాలి కనుక అనుకుంటే ఇదిగో ఆవిడ గుళ్ళో ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారమ్మా, అక్కడికి వెళ్ళదంటారు కదా. ఇదిగో అక్కడికి వెళ్తే నీ కోరిక తీరుతుంది అనడానికి ఇదిగో ఇల్లు ఇదే, కానీ ఈ సందర్భంలో మాత్రం ఈవిడ మాత్రం అక్కడే ఉంటారు అని చెప్పడానికి సమస్త దేవతామూర్తులందరూ కూడా శివాలయంలోనే కొలువుదీరి ఉంటారు సంధ్యారం సమయంలో. కాబట్టి అంతటి శక్తి ఈ వ్యాఘ్రపాదుడికి, ఈ యొక్క పతంజలి మహర్షికి కూడా పరమేశ్వరుడి తాండవం చూడాలని కోరిక అన్నమాట. ఈ పతంజలి మహర్షి, వ్యాఘ్రపాదుడు ఎవరండి అన్నారనుకోండి. ఎవరండి అంటే పూర్వం ఒక మహాశివభక్తుడు ఉండేవారు. మహాశివభక్తుడైన ప్రతి నిత్యము కూడా వ్యాఘ్రపాద మహర్షి ఎంతటి శక్తివంతుడయ్యా అంటే, ఎంతటి శివభక్తయ్యా అంటే అతనికి, నేను ప్రతి నిత్యము కూడా పరమేశ్వరుడికి పుష్పాలతో అర్చన చేస్తాను. ఎటువంటి అర్చన తెలుసా? ఒక్కొక్కరికి ఒక్కొక్క భక్తి అన్నమాట. అలాగే వ్యాఘ్రపాద మహర్షికి ఉండేటువంటి భక్తి ఏమిటంటే, ప్రతి పుష్పాన్ని కూడా ఈ యొక్క తేనెటీగలు వచ్చి ఎంగిలి చేసేస్తాయి. కాబట్టి నేను ప్రతి నిత్యము కూడా ఈ తోటంతా, ఈ అరణ్యమంతా విహరించి తేనెటీగలు ముట్టనటువంటి పుష్పాన్ని మాత్రమే నేను సేకరించి శివలింగానికి అర్చన చేస్తాను అనేటటువంటి భక్తి కలిగినటువంటి వాడు వ్యాఘ్రపాద మహర్షి, వ్యాఘ్రపాదుల వారు. అలాగా ప్రతి నిత్యము కూడా పూల తోటలకు వెళ్తాం, లేదా కొన్ని సందర్భాల్లో అరణ్యంలోకి వెళ్ళటం, ఆ పూలని సేకరించి శివలింగానికి అభిషేకం చేసుకోవడం అనమాట. అభిషేకము, పుష్పార్చన చేయడం అనమాట. ఇలా చేయడం ద్వారా ఆయన పాదాలన్నీ కొన్ని రోజులకి గాయం అయిపోయినాయి అనమాట. ఎన్నో ముళ్ళు గుచ్చుకుపోయినాయి. ఆ రోజుల్లో ఏముందండి, పాదరక్షలు ఏమి ఉండేవి కాదు కదా. అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు, ఎన్నో గాయాలు అయినాయి పాదాలకు అన్నీ కూడా. ఉద్యానవనంలో విహరించడం వల్ల పాదాలను కూడా చాలా బొబ్బలు వచ్చేసినాయి అనమాట. పరమేశ్వరుడు చూశాడు ఈ విషయాన్ని. అయ్యయ్యో ఎంత భక్తుడవయ్యా నువ్వు, నా కోసం ఇంత శ్రమ పడుతున్నావా, వద్దన్నా వినవు నువ్వు, నీకు అంతటి భక్తి. కాబట్టి నేను నీకేం చేస్తాను తెలుసా, నీ పాదాల నుంచి కూడా నడుము భాగం అంతా కూడా నేను పులి భాగం ఎలా ఉంటుందో అలా నేను నిన్ను మారుస్తాను. అంటే పెద్ద పులి ఎలా ఉంటుందో, అందుకే పులి చూడండి, పులి అరణ్యం అంతా విహరించినా సరే దాని కాయలకి గాయమైందని కానీ, ఇన్ని ముళ్ళు గుచ్చుకున్నాయని కొన్ని చాలా అరుదనమాట. అది పరిగెత్తే వేగానికి దాని కాలు ఎంతగా గాయపడాలండి పులి, కానీ అలా గాయపడదనమాట. వ్యాఘ్రం అంటే పెద్ద పులి. ఆ పెద్ద పులి యొక్క పంజా దెబ్బ కూడా అంత గట్టిగా అంత విశేషమైనటువంటి శక్తితో ఉంటుందన్నమాట. కాబట్టి నీ పాదాలు గాయపడకుండా ఉండాలంటే నీ పాదాల వరకు నుంచి నడుము భాగం అంతా కూడా నేను వ్యాఘ్ర చర్మాన్ని చేస్తానమాట, వ్యాఘ్రం అయిపోతావు నువ్వు అని ఆయన ఆశీర్వదించారనమాట. ఎందుకంటే వద్దన్నా మానేటటువంటి లక్షణం కాదు ఇతనికి.
సరే నీ భక్తి కోసం ఉండాలంటే నువ్వు వనాల్లోనూ అరణ్యంలోనూ విహరించాలంటే నీకు పులిపాదాలే శ్రేయస్కరం అని చెప్పి ఆయన వ్యాఘ్రపాద మహర్షిని అనుగ్రహించారనమాట. ఒకసారి వీళ్ళిద్దరు కూడా నటరాజస్వామి తాండవాన్ని చూస్తున్నారనమాట. ఎవరు? వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షి. పతంజలి అనే పేరు. వ్యాఘ్రపాదుడేమో పులి రూపంలో ఉంటారు నడుము వరకు. పతంజలి ఏమో ఈయన ఎలా ఉంటారంటే మనకి కీర్తి ఎలా ఉంటారు, ఈ ముఖం వరకు కూడా మనుష్య స్వరూపం, కాలంతా సర్పరూపంలో ఉంటారనమాట. అలా ఉంటారనమాట. లేదా పూర్తి సర్పం అనుకోవచ్చు. అక్కడ పరమేశ్వరుడు తాండవం చేస్తూ ఉండగా నంది, భృంగి, వ్యాఘ్రపాదుడు, సమస్త శివగణములు మొత్తం ఏదో ఒక రూపంలో ఈ యొక్క సహాయం చేస్తూనే, కొంతమంది సంగీత పాడుతున్నారు, కొంతమంది ఢమరక వాయిస్తున్నారు, కొంతమంది శంఖనాదం ఊదుతున్నారు. అక్కడ ఏమీ చేయకుండా నిలబడినటువంటి వాళ్ళు ఎవరై ఉంటే ఈ వ్యాఘ్రపాదుడు, పతంజలి అనమాట. ఒకసారి వ్యాఘ్రపాదుడు పతంజలి మహర్షిని, ఏమయ్యా ఎంత ఇదితో సర్పరూపంలో ఉన్నావు, నువ్వు ఏం సహాయం చేయగలవు? స్వామివారి నటరాజ తాండవం చేస్తుంటే ఏవైనా నువ్వు ఒక భక్తుడివా? నీ భక్తి అక్కడ, నువ్వు అక్కడ సర్పరూపంలో ఉన్నావు, నువ్వేం భక్తుడు అయ్యా అని చెప్పి ఎగతాళిగా హేళన చేశారనమాట. అని చెప్పి హేళన చేసేసరికి ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి మహర్షి ఒక విశేషమైనటువంటి స్తోత్రం రచించారనమాట. సరే నీకు వ్యాఘ్రపాదాలు కాబట్టి పాదాలు లేకుండా ఉండేటువంటి నేను ఒక స్తోత్రం రచిస్తాను. అది ఎలా ఉంటుంటే ఢమరక మోగినప్పుడు ఢమ 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 అని అంటారు కదా, అటువంటి స్వరూపం నేను ఒక స్తోత్రం రచిస్తానని చెప్పి అజపతాండవ స్తోత్రం అని చెప్పి ఆయన రచించారనమాట. అది చాలా విశేషమైనటువంటి స్తోత్రం అనమాట. అందులో ఈ ఒత్తులు ఇవేమి లేకుండా ఢమరకు ఎలా మోగుతుందో అలా ఉంటుందన్నమాట. చప్పుడు కూడా అది ఆ స్తోత్రం చెప్తూ ఉంటాయి. కాబట్టి ఎంతటి శక్తివంతమైనటువంటి మహర్షులు వీళ్ళిద్దరు కూడా, వ్యాఘ్రపాద మహర్షి, పతంజలి మహర్షి. వీళ్ళిద్దరికీ కూడా ఈ జన్మ తీసుకోవడానికి ముందు ఒక కోరిక ఉండేదన్నమాట. ప్రతి నిత్యము కూడా నేను పరమేశ్వరి తాండవం చూడాలని కోరిక ఉండేదన్నమాట. వ్యాఘ్రపాద మహర్షికి ఉండేది. ఎందుకంటే ఆయన వరణ్యాలు విహరిస్తున్నప్పుడు ఈ ముళ్ళు అవి గుచ్చుకోవడం వల్ల పులి చర్మాన్ని ఇచ్చారు. నీకు ఏదైనా కోరికుంటే చెప్పవయ్యా అని పరమేశ్వరుడు అని చెప్పి అడిగేసరికి, ఏమీ లేదు మహానుభావ, నాకు మీ తాండవాన్ని చూడాలని ఒక కోరిక ఉందన్నమాట. సరే నీ యొక్క కోరిక చిదంబర క్షేత్రం నెరవేరుతుంది అని చెప్పి ఆశీర్వదించారు. ఆయన ఒక ఋషిలాగా పుట్టాడు. తర్వాత పులి యొక్క స్వరూపాన్ని స్వీకరించారు వ్యాఘ్రపాదుల వారు. మరి పతంజలి మహర్షి అంటే ఎవరు? మొన్నటి వరకు మనం చెప్పుకున్నాం కదండి, ఆదిశంకర భగవత్పాదుల యొక్క చరిత్ర మనం చెప్పుకున్నాం. మహానుభావులు, గురు స్వరూపులు. కాబట్టి ఆయన చరిత్ర చెప్పుకున్న తర్వాత దానికి కొనసాగింపుగానే ఈ యొక్క చరిత్ర కూడా ఉంటుంది. ఈ పతంజలి మహర్షి యొక్క, అందుకే మనకి ఆదిశంకర భగవత్పాద గురుస్వరూపాలు చెప్పేటప్పుడు నారాయణం పద్మభువం వశిష్టం తత్పుచ్చ పరాశరంచ అనేటువంటి శ్లోకం చెప్తాడు. నారాయణం పద్మభువం, తర్వాత వశిష్టం, తర్వాత శక్తి, తర్వాత వ్యాసుల వారు, వ్యాస మహర్షి యొక్క శిష్యులు గౌడపాదాచార్యుల వారు, గౌడపాదాచార్యుల యొక్క శిష్యులు గోవింద పాదాచార్యులు. మనకి ఆదిశంకర భగవత్పాదులకి గురుస్వరూపం ఎవరయ్యా అంటే గోవింద పాదాచార్యులు. ఆయన గురువు ఎవరయ్యా అంటే గౌడపాదాచార్యుల వారు. ఆయన గురువు ఎవరయ్యా అంటే వ్యాస మహర్షి. ఇలా చెప్పుకుంటా పోతారనమాట. ఈ యొక్క కోవలోకి వచ్చేటటువంటి వారు పతంజలి మహర్షి కూడా. పతంజలి మహర్షికి ఈ గౌడపాదాచార్యుల వారికి ఎక్కడయ్యా సమన్వయం కుదిరిందా అంటే